హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు పచ్చి కొబ్బరి వంకాయ కర్రీ చేసి చూపిస్తానండి. చూసారు ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. ఎమ్మీగా మీకు రైస్కి కానీ రోటీకి కానీ చపాతీకి కూడా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీని ప్రిపరేషన్ ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వంకాయ పచ్చి కొబ్బరి కర్రీ చేసి చూపిస్తానండి. వంకాయ ఇలా పుచ్చులు లేకుండా చూసి స్లైసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ కూడా నేను 3 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. బాండి పెట్టుకుని ఆయిల్ వేసేసుకున్నాం కదండి. ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి. ఇప్పుడు మనము పోపు గింజలు వేసేసుకున్నాం. పోపు గింజలు కూడా వేగిపోయాయి చూసారా. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకున్నాం. ఈ కర్రీకి కొంచెం ఎక్కువ ఆనియన్స్ పడతాయండి. నేను 1/2 కేజీ పైన ఉంటాయి వంకాయలు. ఈ 3 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఒక మూత పెట్టేసేసి ఒక 1 మినిట్ వెయిట్ చేద్దాం. చూసారు మన ఆనియన్స్ వేగిపోయాయి కదండి. దీనిలో ఇప్పుడు కొంచెం చిటికెడ పసుపు వేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాం. కర్రీకి సరిపడా వేసేస్తున్నాను. ఇప్పుడు మొత్తము మిక్స్ చేసాం కదండి. ఒక 1 మినిట్ మూత పెట్టేసేసి వెయిట్ చేద్దాం. సరే, మూత తీసి చూద్దాం. మన ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ వాష్ చేసి నీళ్ళల్లో వేసుకున్నటువంటి వంకాయలు వేసేస్తున్నాం. వంకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయండి. ఇలా ఫ్రెష్గా ఉన్నాయి అయితేనే బాగుంటుంది. లేదంటే వంకాయ ఎప్పుడైనా ఎక్కువ రోజులు ఉంటే కంద వచ్చేస్తుందండి. తొడిమలు ఉన్నాయి కదా, ఈ గ్రీన్ కలర్ ఉండాలి ఎప్పుడైనా. మొత్తం చక్కగా మిక్స్ చేసేద్దాం. అన్ని వెజిటబుల్స్ కంటే ఈజీగా కుక్ అయ్యేది ఓన్లీ వంకాయనండి. మనకి వితిన్ సెకండ్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం. దీని మీద మూత పెట్టేసేద్దామండి. స్పైసీకి మనము గ్రీన్ చిల్లీయే వేసుకుంటామండి, రెడ్ చిల్లీ వేయకూడదు. ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలు, ఇలా కొబ్బరి చిప్ప ఉంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం. చూసారా, కొబ్బరి ఇలా పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు దీనిలో ఉన్న 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాము. గ్రీన్ చిల్లీని కూడా కట్ చేసుకుందామండి. ఇప్పుడు మనం చూసారా, గ్రీన్ చిల్లీ కూడా ఇలా కట్ చేసి వేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని గ్రైండ్ చేసుకుంటాం. ఇది కూడా మరీ మెత్తగా పేస్ట్ లాగా చేయాల్సిన అవసరం లేదండి. ఇలా పల్స్లో తెచ్చి కొంచెం కచ్చాపచ్చగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనం కర్రీ చూసేద్దాం ఒకసారి. చూసారా, మన కర్రీ రెడీ అవుతుంది కదండి. ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి గ్రీన్ చిల్లీ వేసుకున్నాం. ఎందుకంటే గ్రీన్ చిల్లీ కూడా పచ్చి వాసన పోవాలి కదండి, అందుకని. ఇప్పుడు మనం కర్రీలో వేసాం కదా, దీన్ని మొత్తం ఇప్పుడు కర్రీకి మిక్స్ చేసేసుకున్నాం. మిక్స్ చేసి ఒక 1 మినిట్ మూత పెట్టేసేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడు మన కర్రీ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు వేరే సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. ఇలా ఒక బౌల్ తీసుకొని చూసారా, చక్కగా మనము బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందండి, గ్రీనిష్గా. దీంట్లో మనం రెడ్ చిల్లీ పౌడర్ వేయలేదు కాబట్టి చాలా మంచి కలర్ ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. కోకోనట్ కానీ నువ్వులు కానీ తీసుకోవటం వల్ల మనకి కోకోనట్కి ఎస్పెషల్లీ హెయిర్ గ్రోత్ కానీ స్కిన్ గ్లోనెస్కి కానీ చాలా బాగుంటుందండి. మనకి ఈజీగా కుక్ అయ్యే వెజిటబుల్ ఏంటి అని అంటే ఫస్ట్ మనకి వంకాయనండి. చాలా బాగుంటుంది. తక్కువ టైంలో అయిపోతుంది. చూస్తారు ఎంత కలర్ఫుల్గా ఉందో. రైస్కి కానీ రోటీకి కానీ బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.